మనోవైకస్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనే మరొక విషయంతో మేము ముందుకు వస్తున్నాను. ఏమిటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్? నాడీ సంబంధిత అభివృద్ధి లోపాలు. ఇవి బాల్యం ప్రారంభంలోనే మొదలయ్యే కొన్ని రుగ్మతల సమూహం. ఇవి మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపి జీవితాంతం ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి సాధారణంగా జీవితంలోని మొదటి దశాబ్ద కాలంలో వ్యక్తమవుతాయి మరియు శాశ్వత క్రియాత్మక వైకల్యానికి దారితీస్తాయి. వీటిలో సాధారణ రకాలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది డిజార్డర్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, మేధో వికాస రుగ్మతలు అంటారు దీన్ని. దీంట్లో కాగ్నిటివ్ పరంగా అడాప్టివ్ డైలీ లివింగ్ స్కిల్స్ రెండు కూడా కొన్ని లిమిటేషన్స్ కలిగి ఉంటాయి. తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళం కదా మనం పూర్వం. ఇదివరకు దీన్నే మెంటల్ రిటార్డేషన్ అనే పదం వాడేవారు. ఇప్పుడు ఆ పదం అవుట్డేటెడ్, దాన్ని వినియోగించడానికి లేదు. రెండవది డెవలప్మెంటల్ స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ డిజార్డర్స్, అభివృద్ధి సంబంధిత ప్రసంగం లేదా భాషా రుగ్మతలు. మాటలు రావడంలో వెనుకబడుతున్నాం, అలాగే కొన్ని పదాలను పలకడంలో ఛాలెంజెస్ని ఎదుర్కోవడం. ఉదాహరణకి రా బదులు లా పలుకుతారు, ఇలా. మూడవది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది సాధారణంగా సామాజిక సంభాషణ మరియు పరస్పర చర్యను ప్రారంభించడంలో మరియు కొనసాగించడంలో నిరంతర లోపాలు, పరిమితమైన లేదా పునరావృతమయ్యే ప్రవర్తన సరళి మరియు అసాధారణ ఇంద్రియ ప్రాసెసింగ్ దీని లక్షణాలు. నాలుగవది డెవలప్మెంటల్ లెర్నింగ్ డిజార్డర్స్, అభివృద్ధి అభ్యసన లోపం. ఇది చదవడం, రాయడం లేదా లెక్కలు చేయడం, గణితం వంటి నిర్దిష్ట విద్యా నైపుణ్యాలను పొందడంలో గణనీయమైన ఛాలెంజెస్ని కలిగి ఉంటాయి. ఐదవది మోటార్ కోఆర్డినేషన్ డిజార్డర్స్, అభివృద్ధి సంబంధిత మోటారు సమన్వయ లోపం. ఉదాహరణకి పిల్లలు మెడ నిలబెట్టడంలో ఆలస్యం జరగడం లేదా లోపం జరగడం, బోర్లా పడడంలో వెనకబడతాను, గ్రాస్ మోటార్ పాకడం, నుంచోవడం, వస్తువులు పట్టుకోవడం, ఫైన్ మోటార్ కట్, ఇలాంటి స్కిల్స్లో కోఆర్డినేషన్ లోపించి వెనకబడతాను కనిపిస్తుంది. ఆరవది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ADHD. ఇది రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే అశ్రద్ధ, అతి చురుకుదనం మరియు ఆవేశపూరితమైన ప్రవర్తన యొక్క నిరంతర నమూనాలను కలిగి ఉంటుంది. ఏడవది స్టీరియోటైప్డ్ మూమెంట్ డిజార్డర్స్, SMD. ఇది బాల్యంలో ప్రారంభమయ్యే ఒక రుగ్మత. దీని ముఖ్య లక్షణం పునరావృతమయ్యే నిష్ప్రయోజనమైన మరియు లయబద్ధమైన శారీరక ప్రవర్తనలు. ఉదాహరణకి చేతులు ఊపడం, శరీరాన్ని లేదా ఇతర శరీర భాగాలను అటు ఇటు కదపడం. ఈ అసంకల్పిత కదలికలు రోజువారీ కార్యకలాపాలకు గణనీయంగా అంతరాయం కలిగించేంత మరియు ఆందోళన కలిగించేంత లేదా స్వీయ గాయానికి దారి తీసేంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రోగ నిర్ధారణ చేస్తారు. కామన్ మూమెంట్స్ ఏమిటంటే హ్యాండ్ వేవింగ్ లేదా హ్యాండ్ ఫ్లాపింగ్, బాడీ రాకింగ్, హెడ్ నోడింగ్, నెయిల్ బైటింగ్, సెల్ఫ్ ఇంజూరియస్ యాక్షన్స్ లైక్ హిట్టింగ్ మరియు బైటింగ్ వన్ సెల్ఫ్, వాడిని వాడే ఖర్చుకోవడం, కొట్టుకోవడం చేయడం. ఎనిమిదవది సెకండరీ న్యూరో డెవలప్మెంటల్ సిండ్రోమ్, అంతర్లీన వైద్య లేదా పర్యావరణ కారణాల వల్ల ద్వితీయంగా సంభవించేటటువంటి న్యూరో డెవలప్మెంట్స్ ప్రదర్శన. తొమ్మిదవది అదర్ స్పెసిఫైడ్ లేదా అన్స్పెసిఫైడ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్. లక్షణాలన్నీ కనిపిస్తాయి, కానీ పై ఏ కేటగిరీలోనూ పెట్టడానికి అవకాశం లేని కండిషన్స్. ఇలాంటి కండిషన్స్ని
మీ కుటుంబాల్లో కానీ మీ పరిసరాల్లో కానీ గమనించినట్టయితే ప్రారంభంలోనే గుర్తించి తగిన వైద్యాన్ని అందిస్తే, లేదా మీ దగ్గరలోని క్లినికల్ సైకాలజిస్ట్ని కలిస్తే వారు తగిన సూచనలు, పరిష్కారాలు తెలియజేస్తారు. ఆ రకంగా వీటిని అదుపు చేయడానికి లేదా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.